వాక్యాన్ని విన్నాము. ప్రార్థన చేసుకుని దేవుల మాటలను బట్టి మా చింత ప్రేమను బట్టి కృపను బట్టి నీకు మరోసారి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి గడిచిన కాలంలో కాపాడినట్టుగా మరొకరిని అనంతరమైన దినము రాబోయే కాలంలో కొడుకునేది కాపుదల పంచండి. తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తర్వాత మీ వాక్యం చెంతకు చేరి ఇంకా వచ్చి వారిని పిల్లలను తలపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యంతో బలపరచండి. వాక్యాన్ని వివరించడం నాకు సమాలోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి దేవుడి ప్రార్థన వివేచించడానికి ప్రేమైన దేవుని సకలం ఒక చక్కటి వాక్య భాగము అనేకులను కలవపెడుతున్న తప్పు మార్గాన్ని నేర్పిస్తున్న ఒక వాక్య భాగం. యెరూషలేము దేవాలయం ఇప్పుడు లేదు. ఒకప్పుడు కట్టబడి బంగారు దేవాలయంగా సులభం చేత కట్టబడి తర్వాత పడబోయబడి 70 సంవత్సరాలు చదువుకుపోయిన ఇశ్రాయేలీయులు తిరిగి విడుదల పొంది కోరేసి వారి కాలంలో వచ్చి తిరిగి దేవాలయాన్ని యెరూషలేమును కట్టుకున్న విధానం. తర్వాత అనేక ఒడిదుడుకులకు లోనైన ఆ దేవాలయం యేసు వచ్చే కాలానికి ఏ రోజు రాజుతే 46 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 20 మొదలుపెట్టి క్రీస్తు శకం 26 వరకు దేవాలయం యేసు 30 సంవత్సరంలో బయటకు వచ్చారు. అప్పటికి చాలా కొత్త దేవాలయం అది 26 వరకు కట్టబడి నూతనమైన సుందరమైన దేవాలయం ఉంచబడ్డది. అటువంటి దేవాలయాన్ని యేసు ఒక ప్రవచనం ద్వారా మీరు చూస్తున్న ఈ దేవాలయము రాతి మీద రాతి లేకుండా కూడా పడగొట్టబడతాది అని యేసు చెప్పిన కొన్ని సంవత్సరాలకు, అంటే ఇంచుమించుగా 70లో అది పూర్తిగా ధ్వంసం చేయబడింది, కూడబెట్టబడింది. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు. 70లో కూడబెట్టబడింది. 2024 వరకు కూడా అక్కడ కట్టబడలేదు. సుమారు 1954 సంవత్సరాలు దేవాలయం లేకుండానే యెరూషలేము ఉన్నది. ఎందుకు దేవాలయం కట్టబడలేదు అని మన ఆలోచన అవసరం తెలియదుగా. దేవాలయం తిరిగి కట్టబడుతుంది, యూదులంతా తిరిగి ప్రవేశం అవుతారు అని కొన్ని మాటలు అటు యూదులను ఆశావాదులుగా చేసింది. యూదులు మనవారి అనుకుని క్రైస్తవులు కూడా ఆ కట్టడం కొరకు, ఆ దేవాలయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవులు కూడా తెలియదు అంతకృత ఆలయాల్లో దేవుడు ఉంటాడు, అంతకృత ఆలయాన్ని దేవుడు ఎప్పుడు విసర్జించాడు అన్న సంగతి కనుక మనం కూడా దేవాలయం పట్టుకున్నారు కనుక మరి ఇటువంటి దేవాలయాన్ని మరి యెరూషలేములో కూడా కడతారు అని క్రైస్తవులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా పడగొట్టబడిన దేవాలయం నేటి వరకు కట్టబడతాదని దేవుడు చెప్పాడని ప్రవచనాలు కొన్ని మాటలు ఈ రోజు కూడా వినబడుతున్నాయి. యెషయా రాసిన గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన కొన్ని ప్రవచనాలు యెషయా గారు కానీ, ఇర్మీయా గారు కానీ, యెహెజ్కేలు గ్రంథకర్త కానీ ఈ గ్రంథాలలో ఉన్న ప్రవచనాలకి తర్వాత
586లో పాడు పెట్టబడి ఉంచబడి నెబుకద్నెజరు చేత తిరిగి 516లో కట్టబడిన దేవాలయానికి ముందే ప్రవచించారు వీళ్ళంతా కూడా. ఈ 516లో కట్టబడిందని మనం లెక్కలు కట్టి చూస్తున్నాం. అయితే ఎస్ఐ గారు పలికినవి సుమారు 8వ శతాబ్దం, 200 సంవత్సరాలు. ఎంబీఏ గారు పలికినది 7వ శతాబ్దం, అంటే 700 సంవత్సరాలు పైబడి. ఇక ఎస్కేల్ గ్రంథంలో రాయబడి కూడా 6వ శతాబ్దంలో చెప్పబడ్డాయి. మరి తీరం చూస్తే దేవాలయం పడగొట్టబడి తిరిగి కట్టబడింది 5వ శతాబ్దంలో, 516లో. 516లో 76వ శతాబ్దంలో నుంచి 516 కట్టబడింది. మరి వాళ్ళ ప్రవచనాలు తిరిగి కట్టబడిన ఆ పాత దేవాలయము గురించా, లేక యేసు పలికిన తరువాత పడగొట్టబడిన ఇప్పటివరకు లేని దేవాలయం గురించా అంటే అది ప్రవచనం ఎప్పుడు కూడా ముందు జరగబోయేది చెప్పబడుతుంది కనుక వీళ్ళు చెప్పిన తర్వాతే తిరిగి పడగొట్టబడి తిరిగి కట్టబడింది. వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఇది కొన్ని మాటలు పడగొట్టబడిన దేవాలయాన్ని, పడగొట్టబడిన జనాంగాన్ని తిరిగి కలపడానికి అన్నట్టుగా కనపడుతున్నాయి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే బాగా ఆలోచించాడు. వీళ్ళ కాలం కూడా 6వ శతాబ్దం, 67 శతాబ్దాల్లో రాయబడిన ఎహెజ్కేలు గ్రంథంలో ముందుగా చెప్పబడింది. తర్వాత జరిగింది, ఇది జరిగి మొదలెట్టబడి కట్టబడింది యెరూషలేము దేవాలయం. ముందుగా ప్రవచించింది అప్పుడు ఉన్న దాని గురించి కాకుండా ఇప్పుడు పడగొట్టబడిన దాని గురించి అనుకుంటున్నారు. 8వ వచనం చదువుతాం సార్. 36:8 ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంతకాలం నాకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చేదరు, నేను సిగ్గు పెట్టి ఇంకా కొంతకాలం నాకు ఇశ్రాయేలు నా జనాలు వచ్చేదరు అన్నాడు. ఇది చెరలో విడుదలైన దానికంటే ముందు రాయబడ్డది. చెరలో నుంచి విడుదలైంది, యెరూషలేము వచ్చేసాడు, తిరిగి దేవాలయం కూడా కట్టబడింది. దాని గురించా, లేక ఇప్పుడు లేని యేసు పలికిన తరువాత పడగొట్టబడిన దేవాలయం గురించా అనేది అంచనా వేసుకున్నాన్ని కలిపేసి ఇప్పుడు లేదు కనుక తిరిగి కట్టబడుతుంది, తిరిగి వస్తారు అని ఈ ప్రవచనాలు చెబుతున్నాయని, అప్పుడు జరిగిన ఇప్పుడు కూడా జరుగుతాయి అని అనుకుంటున్నాను చాలా మంది. అదే అధ్యాయం 24 నుంచి మనము ఆలోచిస్తూ ఉంటే ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములను సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలములను చదువును. యజ్ఞముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన ఉదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. వాటి గుండెలు మీలో నుండి తీసివేసి మాంసం గుండెలు మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ మీద వచ్చి నా కట్టడాలను అనుసరించి వారిగాను, నా విధులను వేయని వారిగాను చేసేదను. ఈ మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు దేవాలయం లేదు కదా, ఇప్పుడు యూదులందరూ చెదిరిపోతున్నారు కదా, ఎప్పటికైనా వాళ్ళు వస్తారు, దేవాలయం ఎప్పటికైనా కట్టబడుతుంది అని ఈ మాటలను బట్టి అనుకుంటున్నారు చాలా మంది. అలాగే ఇక్కడే 27వ అధ్యాయం కూడా చూస్తాం, 37వ అధ్యాయం కూడా చూస్తుంటే 21, 22 వచనాలు, 23 వచనాలు చూస్తుంటే సెలవిచ్చినది ఏమన్నాడు? ఏ అన్ని జనులు ఇశ్రాయేలు చెదిరిపోయిన ఆయా అన్ని జనుల నుండి వారిని రక్షించి వారి ఎచ్చట ఉన్నారు, అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తొడుగుని వచ్చి వారికి మీదట ఎక్కడికి 2 రాజ్యములు గాను 2 జన్మలు గాను
పొందకుంటున్నట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఏకజాముగా చేసి వారందరికీ ఒక రాజును నియమించి తమ విగ్రహం వల్ల కానీ తమ చేసే ఏ క్రియల వల్ల కానీ ఏ అతిక్రమ క్రియల వల్ల కానీ వారికి ఇక మీద తాము అపవిత్రపరచుకున్నారు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానవ పాపములు ఇక్కడ చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదు, నేను వారి దేవుడిని ఎరుగదు అని. ఇక్కడ ఒక రాజ్యంగా చేస్తాను, అప్పుడు రిటర్న్ కదా, చనిపోయిన వారందరినీ రప్పిస్తాను అని వారికి ఒక రాజును నియమిస్తాను అని ఉందండి. అంటే ఈ ప్రవచనంలో వస్తారు, పుట్టుకుంటారు, ఒక రాజు నియమింపబడతాడు అని ఉన్నది. కానీ బైబిల్లో ఆ రాజు యేసుక్రీస్తు వారే కనపడుతున్నాడు. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినవాడు యేసుక్రీస్తు వారే. మేము ఆయన నక్షత్రం చూసాము అని చెప్పి యూదుల రాజు దర్శించడానికి వచ్చాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇవన్నీ మనం చూసాం. ఒకే జన్మగా ఒక రాజును మీకు ఇస్తాను అని సూచాయిగా చెప్పబడినది మనం చూస్తూ ఉంటే నిజంగా ఆ రాజు యేసుక్రీస్తు వారే కదా అని మనకి అర్థమవుతుంది. ఇక రాబో కాలంలో యేసుక్రీస్తు వారు రాజుగా వస్తాడు అనుకున్న వాడికి వేరే అర్థమవుతుంది అనుకోండి. ఆల్రెడీ రాజుగా పుట్టాడు ఆయన. ఆలోచించారు. ఇవన్నీ కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఏవి యూదులు వస్తారు, ఇశ్రాయేలు కలుసుకుంటారు, ఈ మందిరం కూడా కట్టబడుతుంది అనేది ఆలోచన కలిగి ఆల్రెడీ ఇవన్నీ కూడా జరిగిపోయి అన్న సంగతి ఈ రోజు క్రైస్తవులు కూడా జరిగినారు. సంగతులన్నీ కూడా బయటనే చూస్తూ ఉన్నారు. పరిశీలించే వాళ్ళు లేకుండా పోయారు. ఎవరో చెప్పింది నమ్మేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంతలు కూడా అది నమ్మేసి ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు పరిశీలన చేయటం లేదు. ఉదయం రాసిన 2వ గ్రంథంలో ఒక మాట ఉందండి, మొదలొచ్చి వచ్చిన సంగతులన్నీ పైనే చూస్తూ ఉంటారట. వాళ్ళకి ఏమర్థం అవుతుంది? సంగతులన్నీ పైనే చూస్తే అక్కడ రాయబడి ఉన్న చూడండి, 2 Corinthians 10:7 సంగతులను పైపైనే మీరు చూస్తున్నారు. సంగతులను పైనే మీరు చూస్తున్నారు. ఎవరైనా క్రీస్తు వాడనే సంగతులను అలాగే సంగతులు ఎప్పుడు కూడా పైపైన చూస్తే అర్థం కాదు. అంటే లోతుగా చూడాలి, పరిశీలించి చూడాలి, పరిశోధించి చూడాలి. ఈనాడు సంఘాలు వెతుకుతున్న రోజుల్లో బెరయ సంఘం వాళ్ళండి ప్రతిదినము పరిశీలించారట వాక్యాలు. ఆ 1వ శతాబ్దంలో పరిశీలించిన వాళ్ళు ఉన్నారేమో కానీ 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4, 20వ శతాబ్దం వరకు అసలు బైబిల్ని పరిశీలించి వాళ్ళు లేకుండా పోయారు. పరిశీలించిన వారి వేరే వారి మాటలను బట్టి పరిశీలిస్తే అవే అర్థాలు ఇస్తూ ఉంటాయి. అందరి మాటలు ఫ్రెష్గా పక్కన తీసేసి ఫ్రెష్గా బైబిల్ పట్టుకొని సొంతంగా పరిశీలించే వాళ్ళు లేకుండా పోయారు. అందులో 20వ శతాబ్దం చివరిలో, 21వ శతాబ్దం మొదట్లో ఉన్న జయశాలి గారు మాత్రమే 20 శతకాలు ముగిసిన తర్వాత వచ్చిన ఆయన వల్ల పరిశీలన బాగా చేయబడింది. పైపైన చూడలేదు ఆయన, లోతుగా చూశాడు. లోతుగా చూసేది ఈ యెరూషలేము దేవాలయం గురించి, యూదుల రాక గురించి బైబిల్లో ఏమున్నదో తీసిన సబ్జెక్టే ఇది. ఆయన తీసిన అనేక సబ్జెక్టులు ఇది ఒకటి మాత్రమే. ఇది ఒక చిన్నది. ఇందులోనే మహాజ్ఞానం దాగి ఉన్నది. ఇది క్రైస్తవులు కూడా తెలియకుండా పోయింది. ఆలోచించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు పరిశీలన చేసేవాళ్ళు లేకుండా పోయారు. అయితే కొన్ని వచనాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రవచనాలను బట్టే కదా యూదులందరూ వస్తారు, యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది అని అనుకుంటున్నారు. అనుకున్నాయి, జరిగిపోయి. యెషయా గారు ఒక ప్రవచనం రాశారండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 21-22 మీరు తీసి
చూడాలి ప్రతి వచ్చినాన్ని. ఏకము తిరుగును విషయ రక్షణ గ్రంథము 10వ అధ్యాయము 21-22. ఏకము తిరుగును దేశము శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడు దేవుని వైపుకు తిరుగును. ఈ జనులని ఈ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను రాణిలో శేషమే దేవుని వైపు తిరుగుతుందని ఒక ప్రవచనం ఉంది. అందరూ వస్తారని ఎలాగనుకున్నారు? దేవుని దగ్గరికి అందరూ తిరిగిపోతారని కొత్త ప్రవక్త యెషయా గారు అంటున్నారు. శేషమే. శేషం అంటే మిగిలిన వారు కొన్ని పళ్ళు ఉన్నాయి నా దగ్గర, ఒకరికి పంచాలి, ఎంత ఎండైనా వస్తాయి. ఆ ఒకటిని ఏమంటారు? దాన్ని శేషం అంటారు. అసలు ఇవన్నీ పోతాయట, మూడు పోతాయి. శేషం ఉంది చూసారా? ఆ ప్రజలే దేవుని వైపుకు తిరుగుతారు. ఇది ప్రవచనం. రాబో కాలంలో దీని అందరూ ఏంటంటే కొద్ది మంది అని. శేషం అంటే చాలా కొద్ది మంది వస్తారు అని యెషయా గారు రాశాడు. దాన్ని రోమాపత్రికలో కొత్త నిబంధనలు కూడా రాశాడు. రోమపత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మీరు తీస్తే నేను తీసుకోకుండా చేసిన తన మాట సమాప్తము చేసి ప్రభువు తన మాట సమాప్తము చేసి వ్యక్తపరిచి భూలోకమునందు నెరవేర్చును కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రం ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడుదురు అన్నాడు. శేషమే వస్తారు అని చెప్పబడింది. అది చాలా కొద్ది మంది వస్తారు అని, అది కూడా దేవుని వైపుకి కొద్ది మంది వస్తారు అని రాయబడింది. ఆలోచన చేయండి. నిజంగా అండి ఆ రోజుల్లో ప్రవచించినవి తర్వాత రోజుల్లో చాలా నెరవేరిపోయి అది పడగొట్టబడ్డం, తిరిగి కట్టబడడం అనేది జరిగిపోయి అంతకంటే ముందు ప్రవక్తలు దొరకారు. అంటే పోయే దానికంటే ముందు ప్రవక్తలు యెషయా గారు కానీ ఇర్మీయా గారు కానీ చెరలోకి వెళ్ళిన వాళ్ళు విడుదలపోయారు, వచ్చారు, యెరూషలేమును కట్టుకున్నారు, దేవాలయాన్ని కట్టుకున్నారు. అంటే తర్వాత కాలంలో జరిగేవి అక్కడక్కడ ప్రవచనాలు రాయబడింది. అక్కడక్కడ రక్షణ అనే విషయంలో వచ్చేటప్పటికి శిక్షణ రక్షింపబడతారు అనేది రక్షకుడు వచ్చాక అని స్మరిస్తుంది, ఆపేస్తుంది. రక్షకుడు వచ్చాక అనేది అంటే సుమారు దేవాలయం కట్టబడి 516 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు గారు వచ్చారు. అప్పటికి మరొకసారి కట్టబడింది 20 రోజులు వచ్చారు. మరొకసారి కట్టబడింది. యేసు వచ్చే కాలంలో ఉంది దేవాలయం ఉంది. యేసు వచ్చే కాలంలో దేవాలయం ఉంది. ప్రవచనాలన్నీ కూడా దేవాలయం కట్టబడడం, జనులందరూ రావడం, అంటే జనులందరూ అంటే యూదులకి ఇశ్రాయేల్ అందరూ రావడం మీద ఫోకస్ అయ్యింది. మొదటి శతాబ్దంలోనే రక్షకుడు వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే ఈ కార్యాలన్నీ జరిగినవి అని చాలా మందికి తెలియదు. జకరియా రాసిన గ్రంథము ఒకసారి చూద్దాం. అంటే జకరియా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయము ఇంచుమించుగా 6, 7, 8 ఉన్నాయి. నేను ఒక్కడి నుంచి చదువుతాను. అంటే మొదటి నుంచి చదువుతాను. 3వ వచనం చదువుతాను. అంటే యెహోవా సెలవిచ్చిన నేను సీయోను నద్దకు మరలా వచ్చి, సీయోను అంటే ఆ ఊరు కాదు. అంటే సీయోను అంటే మీకు అర్థం చూపిస్తాను. మీకు సీయోను నద్దకు మరలా వచ్చి యెరూషలేము నివాసుల చేతను సత్యమును అనుసరించు మరియు సైన్యములకు అధిపతి పర్వతము, పరిశుద్ధ పర్వతం అని పేర్లు పెట్టబడు. అంటే నిజమైన పర్వతం కాదు, నిజమైన పర్వతం కాదు. ఆయన కట్టబోయి దేవాలయానికి ఈ
పేర్లు అంటే సియోను అనే పేరు, పరిశుద్ధ పట్టణమను, పరిశుద్ధ పర్వతము అని పేర్లు పెట్టబడతాయి. సైన్యుల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధాప్యం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాలులేమి ఇంకా యెరూషలేము వీధులలో కూర్చుందరు. ఆ పట్టణం వీధుల ఆటవాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. సైన్యుల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అదేమందు శేషించి ఉన్న జనములకి ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచున ఈ యెహోవాకు సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశంలో నుండి పడమర దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును అన్నాడు. ఇంకా కూడా వస్తారు అని ఉన్నది. నీతి సత్యములు బట్టి జరుగును అంటే ఒక నీతివంతుడు, ఒక సత్యవంతుడు, సత్యము నీతి బయలుపడిన రోజులలో ఇది జరుగును అని దీని అర్థం. నీతిని బట్టి సత్యమును బట్టి జరుగును. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారే నీతివంతుడు, యేసుక్రీస్తు వారే సత్యవంతుడు. సత్యము బయటపడింది యేసు ద్వారా. కానీ యేసు కాలంలో జరిగే దాని గురించి జగరయ్య గారు యెరూషలేమును లేక సియోనును కొండలతో పోల్చినాను, పర్వతములతో పోల్చినాను. దాని అర్థం ఏంటంటే అంత ఎత్తుగా ఎత్తబడే దేవాలయము అని. కొండల మీద దేవాలయం అని కాదు, యెరూషలేము దేవాలయం కానీ అర్థం కూడా లేదు. కొండలతో పోల్చాడు అంటే అంత పైకి, అంటే అంత గొప్పగా పెరుగుతుంది అని, అంత గొప్పగా పెరుగుతుంది అని. అది ఏ కాలంలో జరుగుతుంది? నీతి న్యాయములు లేక సత్యము బయటపడే రోజుల్లో జరగాలి. ఆలోచిస్తుంటే మరి ఆనాడు నెబుకద్నెజరు చేత కూలబెట్టబడి మళ్ళా కట్టబడిన ప్రవచనాలు అన్ని అయిపోయి, ఏ రోజు చేత కట్టబడిన దేవాలయం కూడా యేసు వచ్చే కాలం నాటికి ఉంది. కానీ యేసు పలికింది ఈ దేవాలయం గురించే కానీ అది భవిష్యత్తులో పడగొట్టబడుతుంది, రాత్రి మీద రాత్రి లేకుండా పడగొట్టబడుతుంది అని చెప్పిన తర్వాత అది తిరిగి కట్టబడుతుందని ఏ ప్రవచనం లేదండి. మరి ఈ ప్రవచనాలన్నీ ఏంటంటే ఒక రాజు వస్తాడు, ఆ రాజుకి రాజ్యం అప్పగింపబడుతుంది, ఏకజామంగా ఉంటారు అనేది అన్ని క్రీస్తు కాలం నాటికే చూపిస్తున్నాయి. క్రీస్తే రాజుగా వచ్చాడు, కానీ ఆ యూదులు నమ్మరు క్రీస్తుని. ఏమనుకున్నారంటే మెస్సియాగా వస్తాడు, రాజ్య స్థాపన చేస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మన యూదులే కదా అని క్రీస్తు నమ్మిన క్రైస్తవులు కూడా వాళ్ళు వంతపడుతూ ఉన్నారు. ఎందుకు ఎక్కడొచ్చింది కన్ఫ్యూజన్ అంటే దేవాలయాన్ని అంతకృత ఆలయాలుగా చూస్తున్నారు కనుక. దేవాలయాన్ని అంతకృత ఆలయాలుగా యూదులు చూసారు, ఈ రోజు క్రైస్తవులు చూస్తున్నారు కనుక అంతకృత ఆలయంగా కట్టబడబోయే యెరూషలేము దేవాలయం కోసం ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఒకనొక టైం వచ్చేటప్పటికి దేవుడు అంతకృత ఆలయంలో నేను నివసిస్తాను అన్నాడు. అంతకృత ఆలయాన్ని దేవుడు తీసి పడేశాడు. యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆ యెరూషలేము దేవాలయం సందర్శించిన శిష్యులు దాని గురించి చెబుతున్నాను, అది పడగొట్టబడుతుంది అన్నాడు. కానీ ఒకనొక చోట దీన్ని పడగొట్టి చూడండి, నేను 3 దినాలు దీన్ని లేపుతాను అన్నాడు. ఏంటి లేపుతాను అని చెప్పబడింది అక్కడ? ఆలోచించండి, 2వ అధ్యాయంలో ఉంది కదా. అసలు ఏంటి లేపుతాను అన్నాడు? తన శరీరమును దేవాలయం. 20 వచ్చినాడు చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 21వ వచ్చిన ఈ దేవాలయంలో 46 సంవత్సరాలు కట్టిరే 3 దినములలో లేపుదవా అనేది. అయితే తన శరీరమును గురించి శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు చాలా లేట్ గా గ్రహించారు అని భయపడింది. ఓకేనండి. అంటే దేవాలయం మారిపోయింది యేసు వచ్చాక.
దేవాలయము అంటే కదలకుండా ఒక చోట కట్టబడిన అడ్డపు ఆలయం కాదు. కదిలే దేవాలయం దేవుడికి కావాలి, పనిచేసే దేవాలయం దేవుడికి కావాలి, ప్రకటించే దేవాలయం కావాలి. ఆ దేవాలయాన్ని యేసు తన శరీరమైన దేవాలయం అన్నాడంటే శరీరము బాబు తర్వాత ఏమని పిలబడింది? ఆయన శరీరం అంటే ఆ శరీరం ఏమని పిలబడింది అంటే సంఘము. సంఘము కట్టబడడాన్ని దేవాలయం కట్టుబడడం అన్నాడు. సంఘము కట్టబడడాన్ని నిజమైన దేవాలయము అన్నాడు. మరి భర్త దేవాలయం అవసరం లేదు. అదే ఇప్పుడు దేవాలయాలు అవసరం లేదంటే అవి దేవాలయాలు కానీ కావు, అంతర్గతాలయాలు, దేవుని మందిరాలు కావు. అయితే దేవుని మందిరం సంఘం కనుక సంఘం కూడుకోవడానికి ఒక స్థలం ఉండాలి. అది ఎవరైతే కూడుకున్నారో వారి దేవాలయం అవుతుంది. క్రైస్తవ సమాజ మందిరం అవుతుంది. అది క్రైస్తవ సమాజ మందిరం. ఈ సమాజ మందిరం ఏ సమాజ? క్రైస్తవ సమాజ మందిరం. కమ్మడికి ఉంటది, దాని ఏమంటే కమ్యూనిటీ హాల్ అంటారు, సమాజ మందిరం. అమలందరికి రెడ్డికి ఉంటది, రెడ్డి సమాజ మందిరం. ఈరోజు మాది వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిటీ అంటే కులం. కమ్యూనిటీ అంటే కులం. రెడ్డి కులానికి ఒక మందిరము, ఒక కాపు కులానికి ఒక మందిరము, మాదిగా వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లో కమ్యూనిటీ అంటారు, తెలుగులో ఆ సమాజ మందిరము అంటారు. కనుక ఒకటి కావాలి మనకి, సంఘము కూడుకోవడానికి ఒక స్థలం కావాలి, ఒక గోపురం కావాలి. దాని దేవాలయము అంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. రవి గారు అదే కదా, రవి గారు అదే చెప్తారు. ఈ తలము యెహోవా ఆలయము, ఈ తలము యెహోవా ఆలయము, ఈ తలము యెహోవా ఆలయం అని ఒక తలమును గురించి కానీ ఒక కట్టడం గురించి కానీ ఎవరైనా చెప్తే ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారం చేసుకోవద్దు. అది మోసము అన్నాడు. అంటే దేవుడు కట్టించబోయే మందిరము గురించి ప్రవచనాల మాట ఏమై కూడా వీళ్ళనుకుంటున్నారు. యేసు చెప్పిన తర్వాత పడగొట్టబడిన నేడు లేని దేవాలయం కడతారు అనుకుంటున్నారు. అదే ప్రవచనాలన్నీ కూడా కట్టబోయే దేవాలయం గురించే, కానీ ఇప్పుడు పడగొట్టబడి అంతగా కట్టబోయే దాని గురించి కాదు, యేసు కట్టే దేవాలయం గురించే చెప్పబడ్డాయి. మరి అందరూ సమకూర్చబడతారా? అందరూ వస్తారు అని కదా వచ్చారండి. ఆనాడు వచ్చారండి, చూస్తాను వచ్చారు. అపోస్తల కార్యాలు 2 వచ్చాయి, అపోస్తల కార్యాలు 2 వచ్చాయి. 5వ వచనం నుండి 11 వచనాలు ఉన్న ఈ భాగాన్ని మనం చూస్తూ ఉంటే 5వ వచనం నుండి అందరూ చూడాలి. ఎందుకంటే ఇది అసలైన పడుతున్న అందరూ వచ్చారా లేదా అని తెలియడానికి అవసరమైన వచనం ఇది. ఆకాశం క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం వచ్చారంటే కాపురం ఉన్నారట. ఎక్కడి నుంచి? ప్రతి జన్మములో నుండి వచ్చారట. అంటే ప్రతి దేశములో నుండి అంటే అర్థం. జన్మము అంటే ఇక్కడ దేశము. ప్రతి జన్మలో నుండి అంటే ప్రతి దేశములో నుండి వచ్చి యెరూషలేములో కాపురం ఉన్నారట. ఈ శబ్దం కలిగగా జనము గుంపులుగా కూడవచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషలో మాట్లాడుట విని కలవనపడి వచ్చిన వాళ్ళందరూ వారి వారి భాషలు, ఎందుకంటే వేరు వేరు దేశాల నుంచి వచ్చారు, దేశానికి ఒక భాష ఉంటుంది. భాషల్లో అపోస్తులు మాట్లాడేస్తున్నారట. మీరు అర్థమైందండి? అపోస్తులు మొన్న మాట్లాడితే ఎప్పుడు భాష మాట్లాడాలి, లేక గ్రీకు భాష మాట్లాడాలి. మరి వారి వారి స్వభాషల్లో మాట్లాడడం గురించి అలా అభిప్రాయాలు కూడా ఒక విధంగా కలవనపడి అందరు అంతగా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడటం మనం ఎదుర్కొన్నామే. ఇదేమి చూసారండి? ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? పేతురు గారు మాట్లాడుతున్నారు. ప్రసంగం పేతురు గారిది. కానీ వేరు వేరు భాషలో ట్రాన్స్లేషన్ చేస్తుంది ఎవరు? మిగతా అపోస్తులు. మీకు అర్థమైంది ఇప్పుడు? మిగతా అపోస్తులందరూ వేరు వేరు భాషల్లో మాట్లాడుతున్నారు. ఈ వాక్యాలన్నీ వేరే భాషల్లో మాట్లాడుతున్నారండి వాళ్ళు. పేతురు గారు ఏమో చెప్పింది ఇక్కడ నోట్ చేయబడింది. ఇదే మాటలు ఎవరు ఏ దేశం నుండి వచ్చారో ఆయా దేశ భాషల్లో వీళ్ళు మాట్లాడొచ్చారట. అదే నలుగురు సాధ్యం ఉంటుంది.
ఇదిగో వీళ్ళందరూ గమనిక నన్ను ప్రతి వాడు తాను పుట్టిన భాషతో వీళ్ళు మాట్లాడుతామని వెళ్తున్నామని ఇదేమి ఆ భాషలో మాట్లాడేస్తున్నారు అది ఎవరు ఇదిగోండి పరిశుద్ధాత్మ దిగి ఆ ఆప్షన్స్ పొందిన ఆ బోధులు అందరూ మాట్లాడారండి. మనకి పేతురు మాటలే రాయబడ్డాయి ఇక్కడ. ఎందుకంటే మన తెలుగు ఇంగ్లీష్ లో వేరు వేరు భాషల్లో పేతురు గారు మాట్లాడింది. మరి వేరే భాషల్లో మాట్లాడింది ఎవరు? ఇదే మాటలు వారి వారి భాషల్లో మిగతా అపోస్తులు మాట్లాడారు. అందరికి వచ్చిందో ఆసక్తి లేకపోతే ఒకరికి వచ్చిందా? నలుగురు వచ్చిన ఉంటుంది కదా. నలుగురు పరిశుద్ధాత్మతో నిండిన వారి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలిగి అన్ని భాషలతో మాట్లాడేసరిగింది. అంటే అందరూ మాట్లాడారు. అందరూ మాటలు ఏంటి? ఇదే మాటలు అందరూ ట్రాన్స్లేషన్ చేశారన్నమాట. మిగతా వారికి పేతురు మాట్లాడుతుంటే ఒకవేళ పేతురు మాటలు ఏ భాషలో మాట్లాడుతున్నాడు ఆ భాష వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. మరి మిగతా వాళ్ళకి కూడా తెలిపారంటాడు. మిగతా వాళ్ళకి కూడా తెలిపారట. ఆలోచన చేయండి. పదవచనండి తొమ్మిదవ మాట్లాడుట ఇదేమి మహబీలు ఎలానీలు మెసొపొతేమియా యూదయ కప్పదోకియా పొంతు ఆసియా ఫిలియా పంపోలియా ఐగుప్తు అనే దేశంలో వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? పురేని దగ్గర గలలియా ప్రాంతంలో ఎందుకు కాపురమన్న వారు, రోమా నుండి పరదేశులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరాబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యంలో వినిపించడం వినిచున్నాము అని చెప్పుకునేవి. అంటే ఎన్ని దేశాల నుండి వచ్చారో చూడండి. చెదిరిపోయిన వాళ్ళందరూ వచ్చి యెరూషలేములో కాపురం ఉన్నారండి. ఆ ప్రవచనాలన్నీ నెరవేరిపోయి వచ్చేశాడు. అదిగో పరిశుద్ధాత్మ దిగిన రోజున అపోస్తుల దగ్గరికి కూడా వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళు యేసు చేత కట్టబడిన 12 ప్లస్ 120 12 ప్లస్ 119 ఉన్న సంఘం. 11 మంది అపోస్తులు, ఒక 120 మంది విశ్వాసులు ఉన్నారు కదా. అందులో ఒకరు నెగ్గుతున్నారు, 12వ వాడిగా అంటే ఇంకా 119. అలాంటి చిన్న సంఘం 12 ప్లస్ 119 మొత్తం ఎంత ఆ సంఘం? అప్పటికి 131. అటువంటి సంఘములో యూదులలో నుండి వచ్చిన శేష జనాంగము అది చేరిపోయింది. మాటలు విన్నది. ఇమీడియట్ గా 3000 మంది బాప్తిసం పొంది ఈ సంఘంతో చేర్చబడ్డారు. 40 ఎక్కడ ఉండదు? 41 చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. బాప్తిసము పొందిరి. 3000 మంది చేర్చబడి వీళ్ళందరూ ఎవరు? యూదులు. ఏ సంఘములో చేర్చబడ్డారంటే ఈ మందిరానికి వచ్చారు. యేసుచే కట్టబడిన మందిరం ఇదే. అపోస్తులు అంటే ఆనాటి స్వల్పకాల విశ్వాసులు ఉన్న సంఘము. సంఘంలో వచ్చి చేరు వాళ్ళు యూదులేనండి. అపోస్తులు యూదులే. ఆ 120 మంది కూడా యూదులే. ఆ యూదా సంఘములు అనేక మంది యూదులు వచ్చి చేరారు. దేశాల నుండి వచ్చిన వారు మళ్ళా వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోయాక అక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు సంఘాలు. మీకు అర్థమైందో లేదు అంటే ప్రవచనాల ప్రకారంగా వీళ్ళందరూ వచ్చారు. క్రీస్తు సంఘములో అంటే ఆ మందిరంలో ప్రవేశించారు. ఆ మందిరంలో సభ్యులుగా మారిపోయారు. తర్వాత ఒక 5000 మంది 4 వచ్చే చూసేటప్పటికి ఒక 5000 మంది వచ్చి చేరారు. ఇలా వేల మంది వచ్చి ఆ సంఘంలో చేరారు. ఆ సంఘమే ఎక్కడున్నది? జీవము గల దేవుని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. దేవుని మందిరము
దేవుని మందిరం అనగా అనగా జీవము గల దేవుని సంఘములో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో జనాలు ఎలాగూ ప్రవర్తించవలెనో నీకు తెలియవలేదు. అది మీకు తెలియవలేదు. ఈ సంగతులను జీవము గల దేవుని సంఘము అన్నాడు. మందిరము అని లేదు, దేవుని ఆలయం అని ఉంది కదా. జీవము గల దేవుని సంఘములో 15 చూడండి మనం. దేవుని మందిరము అది మందిరం అనే పేరు కావాలి. దేవుని మందిరములో దేవుని మందిరము అనగా అనగా జీవము గల దేవుని ఇప్పుడు అర్థమైందా? మందిరం అనగా ఏంటి? సంఘము. సంఘము ఎవరు కట్టారు? యేసుక్రీస్తు వారు. అందులో చేర్చుచున్నది దేవుడే. కానీ దీన్ని మందిరం అంటారు. కదిలే మందిరం, పనిచేసే మందిరం, కట్టించే మందిరం. ఇది కదలని మందిరం. అత్తడు తాళేయాలి. ఇది మనం కట్టుకున్నది. ఎవరు పడితే ఆడు కట్టుకున్నది. దేవుడు కట్టిస్తే అందరూ ఒకలాగే ఉండాలి కదా, అలా లేదు. దేవుడు కట్టించి నీ కావి. కనుక దేవుని మందిరం అనేది భూయూదులకు పాత మందిరం ఏమైందో మీరు ఒకసారి ఆలోచించాలి. అది కూలబెట్టబడింది. అప్పుడే యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఒక మాట అన్నారు దాని గురించి. ఎందుకంటే ఇది మాది కాదు, ఇది నీకు విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, నీ వద్దకు పంపబడిన వారిని వాళ్ళతో కొట్టుతూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చెట్టుకోను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో వాళ్ళు చెట్టుకొనవద్దని ఒత్తిడి కానీ మీరు వాళ్ళకు కుదిరి ఒప్పుకోలేదు. ఇదిగో మీ ఇల్లు మీకు ఎడవబడుతుంది. ఆ ఇల్లు ఏంటనుకున్నారు? వాళ్ళు కట్టుకున్న దేవాలయము, వారున్న సంఘం. అంటే యోధా మతం, యోధా సంఘం, యోధా సంఘానికి మందిరం. ఆ మందిరాన్ని యేసు విడిచిపెట్టాడు, అపోస్తలు విడిచిపెట్టాడు. సమాజ మందిరాల్లోనే కూడుకున్నారు. సంఘమే మందిరం కనుక. ప్రియమైన దేవుడు, యూదులకి క్రైస్తవులకి పడదండి. యూదుల దగ్గరికి వెళ్తే క్రైస్తవులు గేలి చేస్తారు. యేసు గురించి చెప్తుంటే మాలో పుట్టిన మా యేసు గురించి మాకు తెలియదా, పొడి ఆయన రక్షకుడు అంటారు. అలాంటి యూదుల గురించి క్రైస్తవులు తాపత్రయం ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థనలు ఏంటంటే, ఆ యెరూషలేము గురించి ఏంటంటే వాళ్ళు ప్రవక్తలను చంపేది, మా యేసును కూడా చంపించేసింది. అందుకే కదా ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమని పలికాడు? కింద వచ్చిన వాళ్ళు చూడండి, మీకు వెలువబడి ఉన్నదని చెబుతూ మీరు చూచుచున్నారే ఈ కట్టడాలను. యేసు మాటలు చదివాడు. మీరు చూచుచున్నారే దేవాలయములను బయలుదేరి వెళ్ళుచుండగా. ఇక్కడ యేసు మాటలు శిష్యులు చెప్పింది కదా 2వ వచనం. మీరు ఇవన్నీ చూచుచున్నారే, రాతి మీద రాయి లేకుండా నిలిచి ఉండకుండా పారదోయబడునని. అంటే ప్రవక్త ప్రవచనాలన్నీ యేసు కాలంలో నెరవేరిపోయి, యేసు పలికిన తర్వాత ఏ ప్రవక్త లేడు. యేసు పలికిన తర్వాత మళ్ళాది కట్టబడతాదని ఎవరితో చెప్పలేదు, పరిశుద్ధాత్మ చెప్పి రాయించలేదు. అందుకనే నేటికి కట్టబడలేదు. నేను దేవుడు చెప్పాను కూడా. ఒకవేళ దీని గురించి చెప్తే ఇప్పటి వరకు కట్టబడడానికి ఒకవేళ కట్టుకున్న అది క్రైస్తవులది కాదు. అది ఈ క్రైస్తవులకు తెలియక ఆ దేవాలయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏళ్ళ దేవాలయం కట్టుకున్నారు కనుక అసలు ఆలయాలు. అసలు దేవాలయం ఏళ్ళకే మరుగున పడిపోయి ఉన్నది. అసలు దేవాలయము సంఘము, క్రీస్తు సంఘం అన్న సంఘం. లోకస్వార్తలు పోయి అంటున్నారు చూడండి. లోకస్వార్త 19 వచ్చాయేమో 41, 42, 43, 44 వచనాలు చూడండి ఒకసారి. ఆయన పట్టణం నిర్మించినప్పుడు ఆయన లోకస్వార్త 19 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు వారిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును నీ జనమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల ఎంతో లేదు. కానీ ఇప్పుడు అది నీ కథలకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటే అంటే యేసునే నమ్మలేదాడు.
యేసుని ఒప్పుకోలేదాడు, వెనకకుండా ఉన్నారు కనుక మీ శత్రువులు మీ చుట్టూ గట్టు కట్టి ఒట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి మీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి మీరు రాతి మీద రాయి నిలిచి ఉండవీయని దినములు వచ్చుచున్నవి అన్నాడు. 70లో వచ్చింది. 70లో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అయిపోయిన ఆ కట్టడం నేటి వరకు కట్టబడలేదండి. కట్టబడినా ఎప్పుడైనా కడతారు లేదాడు, ఎప్పటికైనా కట్టుకుంటారు యువతులు, కానీ అది దేవుని ఆలయమో కాదు. రైతులు దాని మీద మోజు తగ్గించుకోవాలి, ఉంటాయి కూడా దాని మీద. సంఘమే దేవుని ఆలయం అని, అది యేసు చేత కట్టబడుతుందని చెప్పాడు. దేవాలయం యెరూషలేము కూడా పతనమైపోద్ది. యెరూషలేము కూడా వెలబెడతాది అని యెరూషలేము గురించి చెప్పాడు. ఎందుకంటే కొత్త యెరూషలేము వస్తుంది కనుక. కొత్త యెరూషలేము ఎక్కడ కట్టాడు? అక్కడికి అది కనపడని మందిరాలు, సంఘం కనపడని మందిరం, యెరూషలేము కనపడని పట్టణం. అది కొత్త యెరూషలేము కోసం పాత యెరూషలేము దేవుడు విడిచిపెట్టాడు. యెరూషలేము గురించి కూడా రైతులు ప్రార్థన చేయవలసిన పని లేదు. అది ఒక రక్త పిచాచి, ప్రవక్తలను చంపి ప్రభువును చంపేసిన ఒక రక్త పిచాచి. దాని గురించి ఎవ్వరు బాధపడవలసింది. అక్కడికి యేసు నడిచిన గోడలు మెడలానకంటాయి, దారులు అనకంటాయి. అంత ఆ యెరూషలేము తీసి పడేసాడు. గల్తీ పత్రికలో కొన్ని మాటలను బట్టి మీకు అర్థం వస్తుంది. చూడండి, గల్తీ పత్రిక 4వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఉన్న భాగాన్ని చూడండి ఒకసారి. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 20. సంగతులు అలంకార రూపముగా చూడండి, ఈ సంగతులు అలంకార రూపముగా అంటే ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. చూడండి, అలంకార రూపంగా చెప్పబడినవి. మీరు చెవులు 2 విధములై ఉన్నారు. వాటిలో ఒకటి సేనాయిగడ్డ సంబంధమైనది, రాష్ట్రంలో ఉండటము పిల్లలను కాను రాగదు. అంటే నిజమైన యెరూషలేము ఆగార సంతానముతోనూ దాస్యంలో ఉన్న యూదులతోనూ ఉండిపోయింది. యూదులు ఆగార సంతానం కాదండి అని మీరు అంటే వాళ్ళు దోషులుగానే ఉన్నారు, క్రీస్తు దగ్గరికి రాలేదు. ఈ ఆగారు అన్నది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే. ఆ కొండల మీద గుళ్ళు, ఆ పట్టణంలో గుళ్ళు, ఏది దేవుడి గుళ్ళు కాదు. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దాటికి దీటు ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇప్పుడు చెప్పండి, మన యెరూషలేమేది? నచ్చలేదురా? బైబిల్ చూస్తలేదా ఏంటి? బైబిల్ చదువుతున్నాను 26 వచ్చిన. అయితే పైన యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకి తల్లి. ఇప్పుడు చెప్పండి, మన యెరూషలేమేది? పైన యెరూషలేము అని గల్తీ పత్రికలో రాశాడు. ప్రకటన గ్రంథమేమో అది కిందకి దిగింది అని రాశాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూడండి, అది కిందకి దిగింది, అందులో మనం ప్రవేశించాము అని పౌలు గారు కూడా రాశారు. ప్రకటన గ్రంథంలో యోహాను గారేమో అది కిందకి దిగిందని రాస్తే అందులో మనం ప్రవేశించామని పౌలు గారు రాశారు. ఆ 2 వచనాలు కూడా చూద్దాం. 21వ అధ్యాయం 1-2 వచనాలు చూసి 1-2. కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము నిజలేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమని అర్థపరకు అలంకరించుకుని ఉన్న పెళ్లి కుమార్తెని సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకంలో వెళ్ళి ప్రవేశించవలసిన అవసరం లేదు, అది భూమి మీదకి దిగి వచ్చింది, అందులో మనం ప్రవేశించాము. వచ్చిన కూడా చూడండి, అందులో 21:10. ఎత్తైన ఒక పర్వతం మీదకి కొనుక్కోయి పరిశుద్ధ పట్టణం యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందు ఉన్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఆ దిగి వచ్చిన దానిలో
ఆ కట్టడంలో ఏమున్నాయని కింద రాస్తాను. దాని అమ్మలి వెలుగు రకరగా మరియు సూర్యకాంతం అంటే అమూల్య రత్నములతో కూడి ఉన్నది. ఆ పట్టణంలో ఎత్తైన గొప్ప ప్రాకారంలో 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మములు యొక్క 12 దేవదూతలు ఉండేవి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మల మీద రాయబడి ఉండేను. తూర్పు వైపు 3 గుమ్మములు, ఉత్తరం వైపు 3 గుమ్మములు, దక్షిణ వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు గుమ్మములు అంటే గోడలు, గుమ్మలు, పెంకులు ఈ విగ్రహం కూడా పేరు మాట. అంటే ఆ గుమ్మములు కూడా ప్రవేశిస్తారు అనేది. ఆ గుమ్మములు ఎవరో కాదు, 12 గోత్రాలకు సంబంధించిన వ్రతగతలు, 12 అపోస్తులు. వాళ్ళ ద్వారా అనే సంఘంలో ప్రవేశించాలి కనుక ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు ఉండను. ఇప్పుడు చెప్పండి, కష్టపడింది ఏంటి? మూలరాయిగా యేసుక్రీస్తు వారు పడి, పునాది రాళ్ళుగా అపోస్తులు పడి, అది వెలగల రాళ్ళుగా మనం పడి కట్టబడుతున్న సంఘం అండి. అదేదా? అది నూతనమైన యెరూషలేము, అదే దేవాలయము. దీని గురించి ప్రవర్తనలో ప్రార్థిస్తే ఇదిగో యేసు చెప్పిన తర్వాత చెప్పింపబడిన పడిపోయిన దేవాలయం తిరిగి కట్టబడతాదని ఎవరు చెప్పారండి? యూదులందరూ తిరిగి వస్తారని అది ఎప్పుడు జరిగిపోయినాయి కదా. ప్రవచనాలన్నీ కూడా ముందే జరిగిపోయినాయి. యూదులు వచ్చేసారు, సంఘంలో ప్రవేశించారు, కొత్త దేవాలయంలో ప్రవేశించారు. శేషమే అందరూ ప్రవేశించలేదు, మళ్ళా శేషమే ప్రవేశిస్తుందని రాశాడు కనుక చూడండి. ఆ రాళ్ళు కొత్తలో వచ్చిన నుండి ఆ రాళ్ళు పునాది రాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నాణాలు రక్తముల అలంకరింపబడి ఉండేను. మొదటి పునాది సూర్యకాంతము, ఎదురుగాలు, రెండవది నీలము, ఎదురుగా ఉంది. ఆ లైన్ చూడండి అక్కడ. ఆ బూత్ కార్యాలయంలో మధ్యశ్వాసంలో కూడా ఒక లైన్ ఇచ్చాడు. ఆ లైన్ లో మీరు డీకోడ్ చేసి చూడండి. ఒక్కొక్కరిని ఒక రాయితో పోల్చాడు. రాయండి మామూలు రాయి కాదు, రత్నములు, వజ్రాలు, వైడూర్యాలతో పోల్చాడు. అన్నిద్దరు కూడా రాళ్ళతో పోల్చారు. రాళ్ళ కూడా అంటాడు, ఆ బంగారం కొండ, నా వెండి కొండ అంటారు కదా. అలాగే దేవుడు కూడా అధికారయుక్తంగా వీళ్ళ పేర్లను కూడా రాళ్ళతో పోల్చి పునాది రాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళ మీద కట్టబడినది సంగమం. 120 మంది, అది 3000 మంది, 5000 మంది, 2000 మంది, ఇప్పుడు 1,00,000 కోట్ల మంది ఆ పునాది మీద కట్టబడిన క్రీస్తు సంఘములో ఉన్నారు. అది 27 చూడండి, అందులో 27 కూడా చూడండి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారి దానిలో ప్రవేశించుదురు. చూడండి, రక్షింపబడి వారి దానిలో ప్రవేశించు. దేనిలో? సంఘములో. కానీ ఇక్కడ అంతటి దేవాలయము, యెరూషలేము అనే పేర్లు కనబడుతున్నాయి. నిజమైన యెరూషలేము, నిజమైన అంతర్దాలయము అనుకోకండి. సంఘం అది. అందులో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనాను దానిలోకి ప్రవేశింపరు. మీరు అబద్ధం ఆడేవాడు అందరూ కష్టమైపోతారు, తల్లోకి రారు. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ముందు ఆడేవాడు అందరూ వెళ్ళిపోతారు. నిషిద్ధమైనది, అసహ్యమైనది ఏది ఎవరు జరిగించినా ఎందులోంచి త్రోసివేయబడతారు. అందులో కానీ స్వచ్ఛమైన వాళ్ళు, పరిశుద్ధులు ప్రవేశించాలి ఈ దేవాలయంలోనికి. అంటే నిజమైన దేవాలయము బయటపడుతుంది. చూడండి, నిజమైన దేవం అది ఎవ్రీ గంటలో పౌలు గారు చెప్పారన్నమాట. దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో అందులో మనం ప్రవేశించాము అని ఆ పట్టణము గురించి 22-23 వచ్చినాలు చూద్దామండి. అక్కడ ఎక్కడ పత్రిక 12 వచ్చాయేమో 22 నుండి. ఇప్పుడైతే జీవన కొండకును, జీవన కొండ అంటే జీవన కొండ కాదు, సంఘానికి ఉన్న పేరు. జీవం కదా, రోజుల పట్టణము అంటే పట్టణం అంటే గోడలు మేడలు కలిగింది కాదు, సంఘానికి పేరు. అనగా పరలోక ప్రవేశలేమునకు అంటే సంఘము దిగి వచ్చింది. ఆ సంఘంలో మనం ప్రవేశించాం. 10,000 కొలది దూతల యుద్ధము అంటే అక్కడే దూతలు ఉన్నారు. 10,000 ఎవరు? మనందరూ దూతలమే. ఎవరైతే ఈ వార్తలు మోసుకుపోయి ప్రకటిస్తారో వాళ్ళందరూ దూతలు. ఆ యాజకులే దూతలు, మరి దేవుడు దూతలు కోట్ల కొలది, ఇంకా 10,000 కొలది అని చూసారా? అది మనం దూతలం అంటే వార్తాపరులము. ఇంకా 10,000 కొలది
దూతల యుద్ధకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును అక్కడ రాయబడిన సంఘములో మీరు రాయబడిన వారుగా ప్రవేశించారు. వారి భోజనకును అందరి న్యాయాధిపతి అనే దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును ఎవరికంటే మరీ శ్రేష్టంగా మోక్షణ రక్తం నాకు మీరు వచ్చి ఉన్నారు. మనమంతా వచ్చి ఉండి ఊడుకుంటున్న సంఘమే దేవాలయము. యేసు చేత కట్టబడిన దేవాలయం ఇదే. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తుంటే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దాని ఆరోగ్యము స్వస్థతను మళ్ళా రక్షించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచేదను. సత్య సమాధానం అంటే యేసునామమున వచ్చి బయలుపరిచేదను. జనములో నుండి యూదా వారికి ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండి అంటే ఇర్మీయా కూడా క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో 700 చిల్లర్లో రాయబడ్డాయి. పరలోకి వెళ్ళిపోయిన వారి గురించి రాయబడ్డది ఇక్కడ. అంటే అప్పుడు కట్టబడిన దేవాలయం గురించి కూడా ఉన్నది. అయితే నీతి సత్యముల గురించి, స్వస్థతల గురించి, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు కనుక ఇది యేసుకు వర్తించేది. అని ఏమన్నాడు? చలలో నుండి యూదావారిని ఇశ్రాయేలు నేను రప్పించుచున్నాను, మొదట నుండి ఉండనట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధంగా చేసిన పాపము తెలవకుండా వారిని పవిత్రపడుతూ, వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించేదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా సోదరులకు కారణంగా నేను వారికి చేసి సగం ఉపకారము గురించి వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేసి సమస్త క్షేమమును బట్టి సమస్తమైన ప్రేమను బట్టి భయపడుచు దిగులునందును ఎన్నో ఏళ్ళకు తొలగించుచున్నాడు. ఇది పాడైపోయాను, దీనిలో నలుగురు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుచున్న ఈ కాలంలోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యువత పట్టణంలోని మనుషుల వీధుల్లోని సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిలుస్తా ఉండను, సైన్యము రెప్పచెవి యెహోవా స్తుతింపబడి అని బరువు వారి స్వరమును వాళ్ళలా వినబడును. యెహోవా మందిరమును స్తుతి యాగములను తీసుకువచ్చి వారి స్వరమును మనలో వినబడును. మునుపడిగా ఉన్నటకు చల్లనున్న ఈ దేశంతోను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచు. ఇక్కడ అన్ని చూస్తుంటే అండి అయిపోయినా సరే మళ్ళా కడతాను, మళ్ళా వస్తారు, మళ్ళా ఆ ధ్వని వినపడుతుంది. ఎక్కువ మంచివాడు, ఆయన గొప్ప నిరంతరము అని ఉంటుంది. తర్వాత పెళ్లి కుమారుడు స్వరము వింటారు అన్నాడు. ఎందుకంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు వారు పెళ్లి కుమార్తె. అంటే ఇది నాటి చెదిరిపోయి కలిసి వచ్చిన గొడగట్టుకున్న లేకపోతే ఋషులేం పట్టడం మాత్రమే కాకుండా రాబో కాలంలో యేసు చేత కట్టబడిన నిజమైన దేవాలయము అక్కడ కూడుకొని వాడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రవచనాలు సరిగా అర్థం కాలేదండి ఎవరికి. ఆలయంలో దేవుడు ప్రవేశించాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇప్పుడు కట్టబోయేది ఇంతవరకు కట్టలేనిది కట్టినా సరే అందులో దేవుడు ఉండడం దేవునికి సంబంధించినది కాదు. దాని గురించి భయంతో దాని గురించి ఆలోచించవద్దు, ప్రార్థన చేయవద్దు. ఆ విషయాలను మీ మైండ్ వచ్చి తీసుకురండి. మైకా గ్రంథము కొన్ని వచ్చిన చూసి మనం ముగించుకున్నాము. మైకా గ్రంథము 4:1. మైకా గ్రంథము 4:1లో ఏం చెప్పబడిందో అంత్యదినముల గురించి. అంత్యదినములు ఎప్పుడు? క్రీస్తు వచ్చిన త్వరణాన్ని అంత్యదినములు ప్రారంభం. నేటి వరకు ఉన్నాయనుకోండి. ఆ ప్రారంభ అంత్యదినములలోని జరిగే సంఘటన చెప్తున్నాడు. ఏమని? అంత్యదినములలో మందిర పర్వతం. పర్వతం అంటే మీరు పర్వతంలో గుర్తుపెట్టుకోకూడదు. సంఘములు
అన్ని సంఘములు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి. అన్ని సంఘముల కంటే అని నేను అర్థం పైకి ఎత్తబడుతుంది, శిఖరమన నిలవబెట్టబడుతుంది అంటే క్రీస్తు సంఘం. దాని గురించి అందుకని నిజమైన కొండలు పర్వతాలు అనుకోకండి. మనం చెప్పండి అది ఒకసారి ఎగువ మందిర పర్వతం పర్వతముల శిఖరమున పొరపరచబడి కొండల కంటే ఎక్కువగా ఎత్తబడగా వచ్చినట్లు దానిలోనికి ఎప్పుడు కాబట్టి అంత జనంలో అనేకులు వచ్చి శివునిలో నుండి ధర్మశాస్త్రం దేశంలోకి లోపలు బయలువెళ్ళను ఎంతో దేవుని మందిరమునకు ఎగువ పర్వతమునకు మన వెనుకము రండి, ఆయన ఆంధ్రదేశంలో మనకు బోధించును, కనుక ఆయన త్రోవలో నడుచుకోదాము అని చెప్పుకోదురు. ఏంటి చూసిస్తున్నాయండి? ఒక మందిరం అన్నా ఒక పర్వతం అన్నా ఆ పౌరు గారు చెప్పినట్లు మనం ప్రవేశించిన ఆ జీవన కొండ అది, ఆ పరలోక పట్టణం అది, దేవుని మహాపట్టణము అది, జ్యేష్ఠుల సంఘము అది. అదే క్రీస్తు ఉన్నది అక్కడే. ఎవరి కంటే శ్రేష్టంగా పలుకు రక్తం అక్కడే చెందింపబడింది. ఈ సంఘమే ఆయన రక్తం ద్వారా పాల్పడి కట్టబడిన సంఘము, దేవాలయం. ఈ దేవాలయం గురించి ఈ ప్రవచనాలన్నీ కూడా ఇదే మాటను మరి యెషయా గారు కూడా రాశారు చూడండి. రెండో వచనం నుండి ఇదే మాట సేమ్ అలాగే ఉంటుంది. అంత్యదినములలో అంటే యేసు కాలంలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున నిలబడబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన వచ్చినట్లు సమస్తాన్ని జనులు, ఒక ఇందులే కాదండి, సమస్తాన్ని జనులు దానిలోనికి వచ్చేదారు. శివనుల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు గుంపులుగా వచ్చి దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుతుము రండి, ఆయన విషయంలో మనం బోధించును, ఆయన దాంట్లో పెడుతుము అని చెప్పుకుంటారు. కానీ చదువుతుంటే మామూలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎంత కుటాలయాలు గుర్తొస్తాయి, నిజమైన లోకంలో కట్టబడిన పట్టణాలు గుర్తొస్తాయి. యేసు వచ్చాక దేవాలయము ఆయన శరీరముగా మార్చబడింది, సంఘంగా. ఆ సంగతి మర్చిపోయిన ఈ క్రైస్తవులు నిజంగా అద్భుతాలయాలు చూస్తున్నారు, కొండల మీద గుళ్ళు కడుతున్నారు, పర్వతాల మీద గుళ్ళు కడుతున్నారు, ఆ గుళ్ళకి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. అంటే ఎందుకు కూడా ఎక్కడ ఎసుకంటే వారు అంటాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, సంవత్సరం రెండో వచ్చాయేమో, నాలుగో వచ్చాయేమో, 21 చూడండి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఈ పర్వతం మీద యెరూషలేములోనేను మీరు తండ్రిని ఆరాధించారు. ఆ మాట ఎవరు నమ్మాడు? చెప్పండి, ఎవరు నమ్మాలి యేసు మాటలు? ఒక కాలం వచ్చుచున్నది అంటే ఆయన వెళ్ళిపోయిన త్వరలోనే సంఘం ఏర్పడిపోయింది కదా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగాడో అప్పుడే సంఘము బహిర్గతం అయిపోయింది కదా. సంఘంలోకి అందరూ రావాలని ఆయన కోరుకున్నాడు కదా. ఇది క్రీస్తు చేత కట్టబడిందే కదా. మరి ఇప్పుడున్న పర్వతాల మీద కానీ ఇప్పుడున్న యెరూషలేములో ఉన్న దాన్ని తండ్రిని ఆరాధింపాలి అంటే దాని గురించి చూస్తారేంటండి క్రైస్తవుడు? యూదుల నేటికి దేవాలయం లేకుండా వాళ్ళు ఉన్నారు, పట్టుకుందాం చూద్దాం. క్రైస్తవుడు ఎందుకండి వాళ్ళ దేవాలయం గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం? క్రైస్తవుడికి ఆలయం సంఘమే కదా. సంఘం ఎక్కడ కూడుకుంటే అదే ఆలయం కదా. చెట్టు కింద కూడుకున్న ఆలయం అదే. ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టడాలు కాదు, సంఘము. ఆలోచన చేయండి. అందుకని అక్కడ మీరు ఆరాధింపారు అని అంటే ఇప్పుడు యెరూషలేము వెళ్ళి ఆరాధించాలి, దేవాలయం కట్టుకుని ఇప్పుడు ఆరాధించాలి. ఎక్కడ పడితే అక్కడ సంఘం ఏర్పడింది ఈరోజు. ఎందుకంటే భూతలం అంతా ఎదగాలి. దానియేలు ప్రవచనం ప్రకారంగా భూతలం అంతా పాకిపోయిన క్రీస్తు సంఘమే దేవుని ఆలయము. ఎక్కడికే గ్రంథము వచ్చేది
ప్రవచనాలు ఇప్పుడు మీకు ఉండిపోతా ఉంటాయి, తెలిసిపోతా ఉంటాయి ప్రవచనాలన్నీ కూడా. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు. సైన్యములకు అధిపత్యం యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అర్థమైపోతా ఉంటుంది ఈ ప్రార్థన. చిగురు అని ఒకడు కాడు, అతడు తన తలములో నుండి చూపించును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే ఎవరు కట్టినది అతడు తాళమే అవుతుంది. ఆలోచించండి, అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని మానతనాశీనుడై వేలును మానతనాశీనుడై అతడు గంటగట్టము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. అర్థమైందండి? ఎవరన్నాడు? యేసుక్రీస్తు వారు వచ్చి చికిత్సాడు అని రష్యా మొద్దు నుండి దావీదు చిగురుగా చికిత్సిన యేసుక్రీస్తు వారు అది రాజ్య స్థాపన చేశాడు. స్థాపన అదే దేవాలయం. అదే దేవాలయం అండి. అదే విషయంలో అగ్గయ్య గ్రంథం ఒకటి ఉంటుంది చూడండి. అగ్గయ్య గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అగ్గయ్య అగ్గయ్య 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ. కడవరి మందిరం అంటే దేవుడు కట్టేదా? ఇంకా కట్టలేనిది కట్టబోతుంది, అది కడవరి మందిరమా? యేసు కట్టింది మాత్రమే మందిరం, మాత్రమే కట్టాలి. అతడు మాత్రమే కట్టింది మందిరం. అదే కడవరి మందిరం, అది కడవరకు ఉండే మందిరం. అదే ఈ కడవరి మందిరంలో మందిరం యొక్క మహిమ, మందిరం యొక్క మహిమ, మునుపటి మందిరం యొక్క మహిమను మించినదే మించునని సంధించుచున్నాడు. ఈ తల మందిరం సమాధానము మీకు అనుగ్రహించడము. ఇదే సైన్యములు గణపతి కడవరి మందిరము. ఎవరు కట్టాలి? యేసుక్రీస్తు కట్టాలి. కట్టించాడు. అందులో ప్రవాహం వల్లే జనులు వస్తారు అన్నాడు. యూదులు చేసించిన వారు వస్తారన్నాడు. అనేక పట్టణాల నుండి, అనేక దేశాల నుండి వస్తారన్నాడు. పూర్తి చేశారు యూదులు. అందులో ప్రవేశించారు శాసనం కొద్దిమంది. మొదట 3,000 మంది, తర్వాత 5,000 మంది, వేల మంది యూదులు కూడా ప్రవేశించారు. తర్వాత అన్యజనులు వచ్చి అందులో ప్రవేశించారు. కట్టబడిన సంఘమే ఈ రోజు దినదిన అభివృద్ధి జరుగుతూ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. జీవము గల దేవుని మందిరం అదే సంఘము. ఈ సంఘమే కర్తాడు యేసుక్రీస్తు వారని ప్రవచనకర్తలందరూ పలికారండి. ఆలోచన చేయండి, ప్రవచనకర్తలందరూ పలికారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తూ ఉంటే, శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య అంత అధికమైన కలగను. అత్యధికమైన మహిమ ఉండటం వలన ఎంతకు మనకు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయనము. దేని గురించి? కట్టబడే మందిరం, పాత మందిరం గురించి కాదు. అది మహిమ తగ్గిపోయిందట, లేనిది అయిపోయిందట. తగ్గిపోయినదే మహిమ గలదై ఉండిన కదా నిలుచున్నది, మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. యేసు చేత కట్టబడిన మందిరము ప్రభుత్వ దేవాలయము. ఆలోచించండి, ఈ దేవాలయాన్ని తిరిగి నేను కడతాను అన్నాడు, కట్టాడు. తన శరీరమును దేవాలయంలో మూర్చి ఆ మాట చెప్పాడు. అందుకని యెరూషలేములో గాని, యెరూషలేము దేవాలయంలో గాని అని మీరు తండ్రిని ఆరాధింపలేరు. అందుకని నేటికి గుడి కట్టలేదు. కట్టిన ఆలయము క్రైస్తవులది కాదు. ఇప్పుడు కట్టిన దేవాలయాలు అనకండి, సమాజ మందిరాలు అన్ని కూడా. అంటే ఖచ్చితంగా యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడింది యేసు చేత. భక్తులందరూ అందులోకి కొందరు దర్శించిన వారు వచ్చారు, అన్ని జనులు కూడా వచ్చి చేరిపోయారు. అందులో నేను ప్రవేశించాను.
మీరు చెప్పండి, ఎరుసలేం దేవాలయం తిరిగి కట్టబడిందా? తీసుకెళ్ళి దేవాలయం ఇంకా లేదు కదండి, అది కట్టబడుతుందని ఎదురు చూస్తున్నారా? ప్రవచనానుసారంగా కట్టబడిపోయింది. దాని గురించి ప్రవచనమే లేదు. దేని గురించి? యేసు పైకి రాతి మీద రాత లేకుండా పడగొట్టేస్తాను అన్నాడు, పడగొట్టబడుతుంది అన్నాడు చూసారండి. దాని గురించి తిరిగి కట్టబడుతుంది అన్న ప్రవచనం లేదు. యేసు కట్టే మందిరం గురించిన ప్రవచనాలు ఇవన్నీ కూడా కట్టబడిపోయింది. యూదులు వచ్చేసారు, ఆయన జనం ప్రవేశించారు. నేటికి అది ప్రబలుతూనే ఉంది భూతలమంతా. మన సంఘం క్రీస్తు సంఘం. ఓకేనా? ప్రార్థన చేశారు. పైగా మాట్లాడితే ఎదురు కలగానే మాటలు విన్నాము. తండ్రి, క్రైస్తవులకి కూడా అర్థం కాని అనేక విషయాలు, ప్రపంచవ్యాప్తంగా మేధావులకి, క్రైస్తవ పెద్దలకు అర్థం కాని అనేక విషయాలు 20వ శతాబ్దంలో పుట్టి గమ్యగడ్డ జయశాలి గారి చేత వెలుగు తీయించి చిన్న పిల్లలకు నేర్పించబడ్డది తండ్రి. లోకంలో ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బయలుపరచలేదు. చంటి పిల్లలకు బయలుపరిచారు. వాక్యంలో చాలా చిన్నవాళ్ళు మాకు బయలుపరచబడి ఉన్నది. ఈరోజు ఇక్కడ సంఘానికి కూడా బయలుపరచబడి ఉన్నది. మీరు కూడా చిన్నవారే తండ్రి. ఆయనను వీరికి అధికారం ఇస్తాను అన్నారు. చిన్నవాడే మరి పెద్దవాళ్ళను తోలుతాడు, కాపాడు, కాపుటాలు చేస్తాడు అన్నట్టు. ఈరోజు సంఘము మరి జ్ఞానుల చేత నడపబడుతూ ఉన్నది. ఈరోజు క్రీస్తు సంఘము ప్రపంచవ్యాప్తం అవ్వాలి. ఈ మహాజ్ఞాన సమితులు అందరూ కూడా ప్రచారింపబడాలి అంటే ఎన్నో మీ పిల్లలందరూ కూడా మనం బిగించి ప్రపంచంలో కొందరికైనా చెప్పేవారుగా ఉండటకు సిద్ధపడేవారిని ప్రతి వారిని సిద్ధపాటు చేయండి తండ్రి. మహాజ్ఞాన సంగతులను వారైన వీరికే ప్రకటించుతున్నారు. వీరికి ఊరికే వీరి కూర్చుండి మోసపోకూడదు. వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ప్రచురించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి అనే ఉద్దేశంతోనే బలమైన వాక్యాలు వింప చేస్తూ ఉన్నారు. అవునండి, నీ పిల్లలందరూ కూడా ఈ రాజ్యం విషయం కానీ, ఈ సంఘం విషయం కానీ, దేవాలయం విషయం కానీ, క్రీస్తు కట్టిన 3 దినాల తర్వాత లేకపోయినా ఆ దేవాలయం గురించి కానీ క్రైస్తవుల్లో చాలా మందికి తెలియదండి. చాలా మందికి తెలియదు. కొంతమందికైనా తెలిపి కొందరినైనా స్వచ్ఛమైన చెప్పేవారు ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి. అంతటి మహాజ్ఞానాన్ని మా అందరికి పరిచయం చేసింది. దేశాలు పీడిస్తుండగా దీవించాడు. దేశం నుండి ఆరోగ్యాన్ని ఉంది. ఆయన తలపెట్టి మీ కార్యాలన్నిటిలో నువ్వు తోడు నిలబడి నడిపించండి. అందరైతే స్వల్ప పొంది జ్ఞానాన్ని పొంది వారి ఆయా చోట్ల ప్రకటిస్తూ ఉన్నారు. వాడిని వారి కింద ఉన్న సంఘాలను దీవించండి. ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ క్రీస్తు సంఘాన్ని దీవించండి. ప్రతి ఒక్కరు కూడా రాళ్ల వల్లే ఒంటి కట్టబడినది. అనేక రాళ్లను మోసుకొచ్చి పెరువారిగా మారిపోవాలి, బ్రతకని వారిగా మారిపోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయినాన్ని తీసుకొచ్చి సంఘాభివృద్ధిలో పాలు పంపులు కలిగి ఉండాలి. ప్రతి వారి నీకు ఇష్టమైన వారు సంఘాభివృద్ధిలో ఎంతమంది అయితే అనేకులను తిప్పుదురు వారి జ్యోతులు అని వెలుగొందులు ఉన్నారు. మొదటి లోకంలో జ్యోతులుగా వెలుగొందాలి అంటే అందరినైనా మేము నడిపించాలి. ప్రతి ఒక్కరికి ఆ భారం ఉంది, ఆ బాధ్యతగా పని ఉందండి. ఆ పనిలో ప్రతి ఒక్కరు ఉండి ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించే వారికి ఉండి కొందరినైనా రక్షించి సంఘంలో చేర్చే పిల్లలకు ప్రతి ఒక్కరిని కూడా వాక్యంతో నింపుకుని వేడుకుంటున్నాను.